because according to Jnanis, God is said to bestow his glance of grace not just on the virtuous but on everyone. Then why does he appear to ignore the wicked? Because God is the eye, jnana, that exists and shines as everything there is. It is absolutely impossible for him to disregard anything. Therefore, thinking contrary to the truth that God is disregarding the wicked is only a delusion of the mind, the dimmed, defective vision of those who cannot know their real nature. Muruganar, God existing as the Atma Swarupa with all beings, is unceasingly aware of them as wholly himself, Tanmaya. Unless the Jivas realize him, it is not possible for them to know that he is looking at them unceasingly. Hence it has been said, the delusion of mind, the dimmed defective vision. Bhagavan, why do you pointlessly find fault with me, saying that I no longer look at you? If you would only fix your gaze upon me, you would know that established in the heart, my gaze is ever fixed upon you. Looking at you from within the self, I never leave you. How can this fact be known to your externalized vision? Bhagavan. Bhagavan is always bestowing grace to regard the real as unreal and the unreal as real is alone ignorance. You yourself are always shining naturally as I. Does Bhagavan exist apart from that being consciousness? It is the attention turned towards the body that causes the distinction between you and I. If through self-attention, attention to the body is itself transformed into being consciousness, and if one realizes that the reality is only one, where then is the scope of saying you or I? Remaining still, having realized the truth as it is the Guru's grace. Om Namo Bhagavate Sri Ramanaya. Telugu చదువుతావా నరేష్? అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్. ఓం నమో భగవతే శ్రీరమణాయ. గురువాచిక కోవై 970. భగవంతుడు తన అనుగ్రహ వీక్షణములను పుణ్యాత్ముల పైన మాత్రమే గాక అందరిపైన సమానముగా ప్రసరింపజేయునని జ్ఞానులు చెప్పుచున్నారు. కానీ ఆయన పాపాత్మలను ఉపేక్షించుచున్నట్లు తోచునే. ఎందుచేత భగవంతుడు జ్ఞానచక్షువై సమస్త వస్తు జాతముగా అంతటను నిండి ప్రకాశించుచున్నాడు. అట్టి ఆ భగవంతుడు దేనినైనను నిర్లక్ష్యమనరించుట అసంభవము. కాబట్టి భగవంతుడు పాపాత్మలను ఉపేక్షించుచున్నాడని తలచుట సత్య దూరము, చిత్తభ్రాంతి. అది తమ సత్స్వరూపము నెరుగలేని వారి దృష్టి దోషము. మురుగనార్, భగవంతుడు సకల జీవులలోనూ ఆత్మస్వరూపముగా ఉండి వానిని నిత్యము తన్మయముగా ఎరిగి ఉన్నాడు. జీవులు ఆయనను ఎరుగకపోయినచో ఆయన వారి వైపు నిరంతరము చూచుచున్నాడని తెలుసుకొనుట జీవులకు అసంభవము. అందుచేతనే ఇట్లు చెప్పబడినది, చిత్తభ్రాంతి, దృష్టి దోషము. భగవాన్, నేను పూర్వము వలె నిన్ను చూచటలేదని ఎందుకు అనవసరముగా ఆక్షేపించుతున్నావు? నీవు నాపై దృష్టి నిలిపించినచో హృదయస్థితమై ఉన్న నా దృష్టి సదా నీపై నిలిచి ఉన్నదని గ్రహించదవు. ఆత్మలోపలి నుండి నీ వైపు చూచుచు నేను నిన్నెప్పుడు వదిలిపెట్టను. ఆత్మలోపలి నుండి నీ వైపు చూచుచు నేను నిన్నెప్పుడు వదిలిపెట్టను. ఈ సత్యము బహిర్ముఖమై ఉన్న నీ దృష్టికి ఎట్లు తెలియను? భగవాన్ ఎప్పుడును అనుగ్రహమును ప్రసాదించుతూనే ఉన్నాడు. సత్యమును అసత్యమనియు అసత్యమును సత్యమనియు భావించడయే అజ్ఞానము. నీవు స్వయముగా నిత్యము సహజముగా నేను నేను అని ప్రకాశించున్నావు. ఆ సచ్చైతన్యమునకు భిన్న భగవాన్ ఉన్నాడా? దేహము వైపు తిరిగిన దృష్టియే నీవు నేను అను భేదమునకు కారణమగుచున్నది. ఆత్మదృష్టి ద్వారా అది అంటే దేహ దృష్టి తానే సచ్చైతన్యముగా పరివర్తితమగును. సద్వస్తువు ఏకమే అని అనుభవగోచరము కావించుకున్నచో ఇక అప్పుడు నీవు అనియు నేను అనియు చెప్పుటకు అవకాశము ఎక్కడ ఉన్నది?
సత్యమును ఉన్నదానిని ఉన్నట్లుగా సాక్షాత్కరింపజేసుకొని నిశ్చలముగా ఉంటే గురువు అనుగ్రహము. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. తాతయ్య ఈ వర్స్ ని కొంచెం కామెంట్ చేస్తారా దీని మీద? దైవానుగ్రహము అనేటటువంటి అధ్యాయంలో ఉన్న విషయం అది. కేవలం టెక్స్ట్ వరకే తీసుకుంటే భగవంతుడు పుణ్యాత్మల మీద పాపాత్మల మీద ఒకే రకముగా అందరిపైన వారి దృష్టిని అనుగ్రహ వీక్షణ ప్రసారింపచేస్తున్నారు అనే మాట ఉంది. మరి పాపాత్మలకి వారి యొక్క అనుగ్రహ వీక్షణం యొక్క ప్రభావం కలగట్లేదు, పుణ్యాత్మలు కలుగుతుంది. ఎందుకు చేత అనేటటువంటి విషయంలో సూర్యుని యొక్క కాంతి దృష్టాంతం, నేను ఎవరు అనే గ్రంథంలో చెప్పిన దృష్టాంతం ఒకటి ఉంది. సూర్యుడు మురుగు నీళ్ళ పైన ప్రసరిస్తాడు, గంగాజలం పైన ప్రసరిస్తాడు. సూర్యకాంతికి కమలం వికసిస్తుంది, పువ్వు ముఖిస్తుంది, మట్టి ముద్ద ఎండిపోతుంది. అదే విధముగా అద్దం ప్రతిబింబిస్తుంది, రత్నం ప్రకాశిస్తుంది. అందుచేత ఉపాధి లక్షణాలను బట్టి పాపాత్ములకి వారి యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహ వీక్షణములు ప్రశంసట్లేదు అనేటటువంటి మాట అనిపించవచ్చును. అది చిత్తభ్రాంతి. పాపాత్మనే కాకుండా బహిర్ముఖ దృష్టి కలిగినటువంటి వాళ్ళకి భగవంతుని అనుగ్రహము వీక్షణములు నిరంతరం ప్రశస్తున్నాయనే విషయం అవగతం కాదు. భగవంతుని అనుగ్రహ వీక్షణములు అనే దాని యొక్క అర్థాన్ని కింద చాలా వివరించారు. ప్రతి మానవ యొక్క హృదయంలో నేను నేను అనేటటువంటి ఏదైతే స్పందన ఉన్నదో అదే భగవంతుని అనుగ్రహము. ఆ నేను నేను అనేటటువంటి స్పందనని గ్రహించడం అనేటటువంటి సద్భక్తుల యొక్క వారి లక్షణము. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇవాళ డిస్కషన్ టాపిక్ అక్కడి నుంచి కొత్త టాపిక్ మొదలవుతుంది. రమణ సన్నిధి అంటే గిరిగారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. కొత్త టాపిక్ ఎప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నాకే ఇస్తున్నారు. ఆ ఎజెండా ఒక 4 రోజుల ముందు పంపిస్తే కొద్దిగా ప్రిపరేషన్ టైం దొరుకుతుంది. అన్ప్రిపేర్డ్గా చెప్తే బాగుండదు. ఈ టాపిక్ నిన్ననే వచ్చింది. ఎనీవే ప్రయత్నం చేస్తాను. మరలా ఇంకో ఛాన్స్ తీసుకోవచ్చు తర్వాత మీరు. ఎస్ సార్, ఓకే, దట్ ఈస్ అ గుడ్ ఐడియా. అతను టైం ఇవ్వలేదు కదా. దట్ ఈస్ అ గుడ్ ఐడియా. ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వండి, తర్వాత ఏమన్నా యూ కెన్ ఎలాబరేట్. ఎస్ సార్. రమణ సన్నిధి అంటే టాపిక్ అనేది రమణ సన్నిధి అంటే మామూలుగా ఇన్ ది కంపెనీ ఆఫ్ రమణుడు, ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్, సాన్నిధ్యం, వారి సాన్నిధ్యం. మరి దాని సన్నిధిలో మనం, రమణ సన్నిధిలో మనం ఫిజికల్గా లేం కదా. కానీ దాని గురించి మనం లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాము. ఫిజికల్ గురువు గురించి, సజీవ గురుడు రమణుడేనా అని. మనం ఆఫెన్ ది మీనింగ్ ఆఫ్ గురు, we misinterpret the meaning of a guru as a physical embodiment. While this is true, but it can also be misleading. Maharshi garu cheppinatluga, the true guru is within, and the role of the outer guru is just to point the devotee inwards.
at the heart center where all the magic happens. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం. The center of heart cave, Brahman alone shines in the form of the self which immediacy as I. This is the meaning of this sloka. Ikkada Guru is Guru Tattva. The Guru is the essence of the teaching. No person can be a Guru. Someone or something becomes a Guru, becomes the essence when the personhood is not there. He is a mirror that points the seeker within. So, ఇక్కడ మహర్షి గారు ఫిజికల్గా మన ఎదురుగా లేరు కాబట్టి వారి టీచింగ్స్ బికమ్స్ ది ఎసెన్స్ విచ్ ఈస్ పాయింటింగ్ ది సాధక టు సీక్ విత్ ఇన్. సో ఇది మనం లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నాం. భగవాన్ ఎ గురు నీడ్ నాట్ బీ దేర్ ఫిజికల్లీ టు గైడ్ a devotee, and his teachings are the essence, are the Guru Tattva which a devotee follows అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ మనకి భగవాన్ సన్నిధిలో మనం ఉన్నామంటే మనం వీఆర్ సరౌండెడ్ బై హిస్ టీచింగ్స్, వీఆర్ ఆల్వేస్ రీడింగ్ హిస్ టీచింగ్స్ అని చెప్పుకోవచ్చు. మహర్షి గారి సన్నిధిలో కొంతమంది వారిని దర్శించుకున్న వాళ్ళు రకరకాలుగా వారి స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ మనం చదువుకున్నాం. భగవాన్ ఎప్పుడు కూడా ఎవరైనా వెళ్ళినప్పుడు ఉపన్యాసం ఇవ్వటము, లేకపోతే వారికి ఓరల్గా ఏదన్నా పెద్ద పెద్ద స్పీచ్లు చెప్పి వారికి ఉపదేశం చేయటం చాలా అరుదుగా జరిగింది. మహర్షి టెక్నిక్ వాస్ టు ఇనిషియేట్ ఎ డివోటీ ఇన్ సైలెన్స్. వారి సాన్నిధ్యంలో కూర్చున్న వాళ్ళు, వాళ్ళ ఎదురుగా కూర్చున్న వాళ్ళు, దే ఫౌండ్ సొలాస్ and their spiritual awakening through the guidance on self-realization and the direct path of self-discovery. ఇవన్నీ కూడా it happened in silence. చాలా మంది devotees, many devotees have often expressed their profound spiritual experiences. Many described a deep sense of peace, inner stillness, and a heightened awareness of the present moment. కొంతమందికి స్పాంటేనియస్గా వచ్చేది ఆ షిఫ్ట్ అనేది, కొంతమందికి కొద్దిగా టైం పట్టేది, కొంతమందికి జస్ట్ ఇట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఏ సెకండ్ when they saw Bhagavan, when their eyes met with Bhagavan, there was some profound impact on them immediately. మనకి చలంగారి ఎగ్జాంపుల్ కూడా ఉన్నది. చలంగారు హి వాజ్ నాస్తికులు. ఆయన ఒకసారి భగవాన్ని దర్శనం చేసుకోవడానికి వారిని ఎవరో అక్కడికి తీసుకెళ్లారు. వారి పేరు కూడా చెప్పాను, ఇక్కడే చదివాను. చింతా దీక్షితులు గారు చలంగారిని మీరు భగవాన్ దగ్గరికి రండి అని చెప్పి తీసుకెళ్లారు. అప్పటి వరకు భగవాన్ గురించి కానీ, లేకపోతే he was just an atheist, he was not believer, and he was also not very keen to see Bhagavan. ఒకసారి అక్కడ విరూపాక్ష గుహ దగ్గరకు ఎక్కడికో వెళ్తున్నప్పుడు పీపుల్ వేర్ వాకింగ్ ఆన్ ది వే, అండ్ ఈయన కూడా నడుస్తున్నప్పుడు భగవాన్ వస్తున్నారు, మీరు దారి ఇవ్వాలని చెప్పి అందరూ చెప్తే, నేను ఇచ్చేది ఏంటి దారి, భగవాన్ తనే దారి చూసుకుని వెళ్తారులే అని ఒక కదలకుండా నించున్నారట ఆయన. అంత ఈగోయిస్టిక్గా ఉండేవారైనా. కానీ ఆ వచ్చిన తక్షణమే ఆ గుంపులోంచి దారిలోంచి చింతా దీక్షులు గారు వారిని పక్కకి లాగేశారు. లాగిన తర్వాత భగవాన్ కాస్త ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చలంగారిని చూశారు. ఆ వెనక్కి తిరిగి చలంగారిని చూసిన మరుక్షణమే ఆల్ హీజ్ ఈగో వానిష్డ్ అని చలంగారు తర్వాత చెప్పారు. దట్ వాజ్ ద మూమెంట్
when an atheist like Mr. Chalam had a profound impact just by the glance of Bhagavan. అట్లాగే మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రాల్ బ్రంటన్ గారివి కానీ లేకపోతే లెసర్ నోన్ పర్సన్స్ గురించి చెప్తాను. మనకి చిత్తూరు నాగయ్య గారు కూడా అక్కడికి వెళ్ళారు. చిత్తూరు నాగయ్య గారు భార్య మరణం తర్వాత అక్కడికి వెళ్ళి చాలా దుఃఖంలో ఉన్నప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్ళి భగవాన్ని చూడంగానే ఇంకా వాడికి అర్థమైపోయింది దిస్ ఈజ్ మై డెస్టినీ అని. అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. కొన్నాళ్ళు ఉన్న తర్వాత అక్కడే పాల్ బ్రంటన్ గారితో ఆయనకి ఫ్రెండ్షిప్ కుదిరింది. అక్కడే వాడు ఉండి హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ టైమ్ అండ్ హీ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ఫిల్మ్స్ బిఫోర్ దట్. అక్కడ ఉన్నప్పుడు ఒక ఆయన చూసి చిత్తూరు నాయకర్ గారిని చూసి మీరు వచ్చి మా సినిమాల్లో పాటలు పాడాలని చెప్తే భగవాన్ అనుగ్రహం లేని నేను ఇక్కడి నుంచి కదలని చెప్పారు. భగవాన్ అప్పుడు మీరు చేయాల్సింది చాలా ఉంది, మీరు ఇక్కడి నుంచి యూ కెన్ ప్రొసీడ్ అని చెప్తే భగవాన్ అనుమతితో వారు వచ్చినట్లుగా మనకి చెప్పడం జరిగింది. అట్లా దేర్ వర్ నోటెడ్ మెనీ నోటెడ్ పర్సనాలిటీస్ హూ జస్ట్ హ్యాడ్ a glance of Bhagavan and their lives transformed. ఇంకా మనం మహర్షి యోగి గారి ఎగ్జాంపుల్ కూడా ఉంది. మహర్షి యోగి later went on to become a very great yogi in foreign countries. He founded the transcendental meditation movement and he also initially sought guidance from Ramana Maharshi అని తెలిసిన విషయమే. రామ్ సూరత్ కుమార్ గారు లేకపోతే ఈవెన్ స్వామి చిన్మయానంద కూడా they had a profound impact on their lives after having darshan of Bhagavan. ఇవన్నీ కూడా just being in the company of Bhagavan marked a turning point in the spiritual journeys of devotees, inspiring them to pursue the life dedicated to spreading of Vedanta and spiritual wisdom. Swami Chinmayananda kuda how that meeting acted as a catalyst in his spiritual awakening అని చాలా సార్లు కూడా చెప్పారు. పాల్ బ్రంటన్ గారి పుస్తకం మనకి విషయం మనకి తెలిసిందే. రమణ మహర్షి గారు కలుసుకొని సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని పుస్తకం కూడా రాశారు. ఆయన మొత్తం భారతదేశం అన్ని చోట్ల తిరిగి వచ్చి చివరికి మహర్షి గారిని చూసిన తక్షణమే he felt shivers in his body and his life transformed. So itla there are many examples of devotees who in the company of Sri Bhagavan have their lives changed after seeing Bhagavan, and it's just a glance. Bhagavan had the practice of in giving instructions in silence. That was a profound effect. ఆయన చాలాసార్లు కూడా ఏం చెప్పారంటే ఆనందమే నీ రూపము, ఆనందమే నీ స్వరూపము, ఆనందమే నీ రసస్వరూపము, ఆనందమే నీ సహజ స్థితి, ఆ సహజ స్థితిలో నిలిచి ఉండటమే ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారం పొందిన వారిలో ఉండేది మౌనమే, చివరకు మిగిలేది కూడా మౌనమే. సో Maharshi's technique to initiate a devotee was silence. Now, when we talk of the present day, when Bhagavan is not there, but we can hear the silence, we can feel the silence in the Ramana Ashram. రమణ సన్నిధిలో అనే దీంట్లో వారి ఇండివిజువల్ ఎగ్జాంపుల్స్గా మనం వారి ఎక్స్పీరియన్స్ చెప్పుకోవచ్చు. Even for a layman or a person who has a small beginnings in his spiritual path, whenever somebody visits inclination ఉన్న వాళ్ళకి, when they go to Ramana Ashramam, when they enter the meditation hall, they feel a profound impact అక్కడ. ఆ వైబ్స్ అనేవి we can experience even today when we go there, when we sit in Ramana Ashram doing meditation in silence,
మనకి ఆ వైబ్స్ అనేవి కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేస్తుంటే వాట్ భగవాన్ హ్యాస్ సెడ్ అని మనం కనుక ఆలోచిస్తుంటే, ఆర్ ఇఫ్ యూ పాండర్ ఆన్ whether on the teachings of Bhagavan in sitting there in front of his portrait, we can feel that there is some power there. డేవిడ్ గాడ్మన్ గారు ఒక పుస్తకం రాశారు, ది పవర్ ఆఫ్ ప్రెజెన్స్ అని. అక్కడ కూడా ఆయన చాలా డివోటీస్ కి ఎట్లా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిందో ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ భగవాన్ అని చాలాసార్లు రాశారు. నౌ ఫర్ మీ, ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ మీ. రమణ సన్నిధి అంటే లివింగ్ ఆర్ pondering on the teachings of Bhagavan always, or remembering his teachings whenever there is any, remembering these teachings always, trying to practice the path of self-inquiry advised by Sri Bhagavan, or whenever I get time, I sit and think about his teachings or read his teachings, and I feel the presence of Bhagavan in his teachings. I feel that Bhagavan is giving some instructions to me through his teachings. I also feel that Bhagavan is somewhere near me when I read his teachings. So that is a profound impact he has on my life. All these years, while we are practicing or following the teachings of Bhagavan, the one fact which is binding all of us and not allowing us to distract to any other path is the powerful message of Sri Bhagavan, and the way the way the ashram is conducted, and the way people follow his teachings. That is the meaning of Ramana Sannidhi for me. Always pondering on the aspect of life what Bhagavan has said to many devotees. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే భగవాన్ ఏం చెప్పారు, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఇక్కడ భగవాన్ ఆ డివోటీస్కి ఏం చెప్పారు. బై రీడింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెనీ డివోటీస్, sometimes we are able to connect with our own lives. Many laymen have gone, మహర్షి గారు వారి స్థాయికి తగ్గట్టుగా ఆన్సర్స్ చెప్పారు. సో somewhere we also feel a connect. We also feel that we are in the presence of Sri Bhagavan, and that is why I think that is how one should practice. One should follow the spiritual path suggested by Bhagavan Sri Ramana Maharshi ani నాకు అనిపిస్తుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఇన్ రమణాస్ లైఫ్. నా దగ్గర రెడీగా పుస్తకం ఏం లేదు, ఎవరి దగ్గర ఉంటే. గిరిమా, నీ దగ్గర ఏమైనా ఉందా? నీ దగ్గర అల్మారాలో రమణ కథ ఉంది మనం పెట్టింది. రమణ కథాసుధా అంటే అది లైఫ్ స్టోరీ, నాట్ ఇన్సిడెంట్స్ లేదు. రమణ కథాసుధలో అన్ని ఉన్నవి ఇటువంటివే ఉంటాయి, తీసి చదువు ఏదో ఒకటి. అవునా? ఓకే. మనకి అందరికీ నాయన గురించి, కావ్యకంఠ గణపతి గారి గురించి కొన్ని విషయాలు తెలుసు, కానీ I just happened to read one incident of Nayana before he came into contact with Bhagavan. ఒకసారి అరుణాచల్లో ఈ రథోత్సవం జరుగుతున్నప్పుడు ఎందుకో సడన్ గా ఆ రథం కదలట్లేదు. ఇట్ వాజ్ నాట్ మూవింగ్. అండ్ చాలా మంది చాలా ప్రయత్నం చేశారు, అందరూ గట్టిగా దాన్ని లాగుటాను చాలా ప్రయత్నం చేశారు, బట్ ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ మూవింగ్. అప్పుడు ఎవరో చెప్పారు, కావ్యకంఠ గణపతి ముని గారిని పిలవండి అని. అప్పుడు ఎక్కడికో మెసేజ్ వెళ్ళింది. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని గారు వచ్చి
రథం ఎదురుగా కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేశారు శివుణ్ణి. ఈ రథాన్ని కదలటానికి అనుమతి ఈశ్వర అని ప్రార్థన చేసి లేచారు. అందరినీ ఇంకా రథాన్ని లాగమన్నారు. అది మ్యాజికల్గా దెన్ ది చారియట్ స్టార్టెడ్ మూవింగ్. అందరూ కూడా ఎవరు ఈయన అని అడిగే లోపల, అందరూ చూసే లోపల ఈయన పక్క సందులోంచి మాయం అయిపోయినట్లుగా ఈ పుస్తకంలో రాస్తుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. కరెక్ట్ గా నేను ఈ పుస్తకంలో ఓపెన్ చేసిన చాప్టర్ కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షి నాయన, వాళ్ళిద్దరికి ఒకళ్ళొకళ్ళు పేరు ఎలా ఇచ్చుకున్నారు అనేది దీంట్లో ఉందన్నమాట. అంటే ఆల్రెడీ వాళ్ళ మీటింగ్ అయింది. ఈ నువ్వు చెప్పినట్టు ఈ రథాలు కదలడము, వాళ్ళు ఆల్రెడీ ఈ మీటింగ్ అయింది. వేద కాలానంతరం ఇలాంటి ఉపదేశం ఇది ఒక్కటే అని పరవశించారు. అంటే దీనికి ఏదో బ్యాక్గ్రౌండ్ ఏదో కొంత ఉన్నట్టుంది. మీ పాద సన్నిధి కొంతసేపు తపస్సు చేసుకోవడానికి అనుమతించండి అని కోరారు. స్వామి గుహలో కూర్చుని ధ్యానించమని చెప్పారు. కొంతసేపు కావ్యకంఠుల వారు గుహలో ఉండి ధ్యానం చేసుకున్నారు. పళని వచ్చిన తర్వాత స్వామి పేరు వెంకటరామన్ అని తెలుసుకుని గురువును నేటి నుండి భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పిలవమని చెప్పారు. ఇది కావ్యకంఠ గణపతి ముని గారు పళని స్వామికి చెప్పారు. శ్రీ రమణ పంచకం పేరుతో 5 సంస్కృత శ్లోకాలు రాసి గురుదక్షిణగా స్వామికి సమర్పించారు. స్వామి అవి స్వీకరించి సరే నాయన అన్నారు. ఎవరో నాయన అని వచ్చారట, ఆయనతో మన బ్రాహ్మణ స్వామి మాట్లాడుతున్నారు అని పళని ద్వారా తెలిసిన వారంతా అక్కడికి చేరారు. భగవంతుని రథాన్ని కదిలించిన వ్యక్తే స్వామి వాక్కు అనే రథం కదిలించారని చెప్పుకున్నారు. బ్రాహ్మణ స్వామి నాయన మాట మీద నాటి నుండి భగవాన్ శ్రీ రమణ మహర్షిగా పిలువబడ్డారు. కావ్యకంఠుల వారు నాయన అని పిలువబడ్డారు. ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు నామకరణం చేసుకున్న ఇన్సిడెంట్. ఓం నమో భగవతే శ్రీరమణాయ. పదండి భక్తులార రమణ పదమునందు సాగుదాం, ముదమ్మ మేరలేని ముక్తి పదముగాంచుదాం. పదండి భక్తులార రమణ పదమునందు సాగుదాం, ముదమ్మ మేరలేని ముక్తి పదముగాంచుదాం. ఇహమ్మునందే ఈ క్షణమ్మె జ్ఞాన కిరణ దీప్తిలో అహంత త్రుంచి మమత త్రెంచి ఆత్మ నిల్చు పదమిదే. ఇహమ్మునందే ఈ క్షణమ్మె జ్ఞాన కిరణ దీప్తిలో అహంత త్రుంచి మమత త్రెంచి ఆత్మ నిల్చు పదమిదే. నీవు లేవు నేను లేను వాడు లేడు చూడగా ఇదెల్ల మాయలోకమెల్ల రచు సర్పభ్రాంతియే. నీవు లేవు నేను లేను వాడు లేడు చూడగా ఇదెల్ల మాయలోకమెల్ల రజ్జు సర్పభ్రాంతియే. పదండి భక్తులార రమణ పదమునందు సాగుదాం, ముదమ్మ మేరలేని ముక్తి పదముగాంచుదాం. వియోగమేది యోగమేది సర్వమేకమైనచో, విముక్తి ఏది బంధమేది సర్వమాత్మమైనచో. వియోగమేది యోగమేది సర్వమేకమైనచో, విముక్తి ఏది బంధమేది సర్వమాత్మమైనచో. మహోగ్రమైన జ్ఞాన తపము మోక్షప్రదము సూటిగా అహమ్ము లేని అనుభవం అహమ్ము స్వయముగా. మహోగ్రమైన జ్ఞాన తపము మోక్షప్రదము సూటిగా అహమ్ము లేని అనుభవం అహమ్ము స్వయముగా. పదండి భక్తులార రమణ పదమునందు సాగుదాం, ముదమ్మ మేరలేని ముక్తి పదముగాంచుదాం.
ఓం నమో భగవతే శ్రీరమణాయ. నరేష్ బాబు మంగళం పాడతారా? అట్లాగే. ఓం నమో భగవతే శ్రీరమణాయ. మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం ఆవర్తపురవాస దంపతి సుందరీ సుందరేశాత్మజాయ మంగళం, మంగళం వరపరాశర గోత్రజాతాయ ప్రమాధిషు ధనుషి పునర్వసు భవాయ జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం, సర్వశక్తియుతాయ సర్వసమభావాయ సర్వలోకైకహిత సాధకాయ మంగళం, సాధు సద్గురువర్య రమణాయ భగవతే పాదసేవకా రామ భవనాయ జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఆదివారం సత్సంగం ముగించే ముందు అందరూ ఓం రమణ శ్రీరమణ జయ రమణ చెప్పు. ఓం రమణ శ్రీరమణ జై రమణ. ఓం రమణ శ్రీరమణ జయ 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 రమణ.